మీ అప్డేట్స్ కూడా చూస్తూ ఉంటాము. చెరువుల్ని మీరు పునరుద్ధరించాక ఉప్పల్, బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్ ఇలాంటి ఏరియాల్లో మీరు ఆ డ్రోన్ షాట్స్‌ని కూడా అప్‌లోడ్ చేసినప్పుడు అప్రిషియేషన్ కూడా మీకు చాలా వచ్చింది. అలాగే గేటెడ్ కమ్యూనిటీస్‌లో కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటుంది ఈ రోడ్స్ అని కూడా మీరు కొంత కంట్రోల్ తీసుకున్నప్పుడు కూడా మీకు అప్రిషియేషన్ వచ్చింది. సో, దీన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు? ఇప్పుడు చెరువుల గురించి మీరు మాట్లాడినారు పునరుద్ధరణ. ఇప్పుడు హైడ్రా ఫస్ట్ ఫేజ్‌లో ఒక 6 చెరువులు టేకప్ చేసాము. సో, సిటీ మొత్తం స్ప్రెడ్ చేసామన్నమాట. అంటే బతుకమ్మకుంట ఈస్ట్ వైపు, నెక్స్ట్ మీకు సౌత్‌లో ఇది బుమ్రుక్దోల అండ్ నార్త్ వెస్ట్ కారిడార్‌లో కూకట్పల్లి చెరువు, తమ్మిడికుంట చెరువు, ఈస్టర్న్ కారిడార్‌లో మళ్ళా ఇది ఉప్పల్ చెరువు. ఇట్లా అంటే మేము పలు ప్రాంతాల్లో ఇవన్నీ కూడా తీసుకొని డెవలప్ చేస్తున్నదన్నమాట. 6 చెరువులు ఫస్ట్ ఫేజ్. నెక్స్ట్ ఇంకో 14 చెరువులు కూడా ఇచ్చారు గవర్నమెంట్ టేకప్ చేయమని చెప్పి. దాంట్లో ప్రధానంగా మనకి కాముని చెరువు, మూసాపేట్ కుకట్పల్లి దగ్గర ఉన్నటువంటి కాముని చెరువు. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఇక్కడ తుర్క చెరువు నిజాంపేట్లో ఉంది, ఆ చెరువు ఉంది. ఉప్పల్ వైపు చూస్తే కనుక మనకి కాప్రా లేక్ ఉంది. నెక్స్ట్ రామాంతపూర్ చెరువు ఉంది. ఇట్లా చాలా చెరువులు కూడా ఇబ్రహీంబాగ్ మన ఏది నెక్నంపూర్ దగ్గర ఇబ్రహీంబాగ్ చెరువు అని చెప్పి నార్సింగి దగ్గర అది టేకప్ చేస్తున్నాము. సో ఇట్లా అంటే మనం చందానగర్ దగ్గర గంగారం చెరువు అని చెప్పి ఉంది. ఇట్లా చాలా చెరువులు మనం 14 చెరువులు చేస్తున్నాం. 6 + 14 20 అయింది. ఇంతేకాకుండా ఇంకొక 4 పెద్ద చెరువుల మీద కూడా ప్రపోజల్స్ పంపించాం. అది మనకి అంబేర్ చెరువు అని చెప్పి మీకు ప్రగతి నగర్ నిజాంపేట్ దగ్గర ఒక పెద్ద చెరువు ఉందన్నమాట. అది రోడ్డు వెళ్తుంటే కూడా రోడ్డు పక్కనే ఉంటుంది. సో అది అద్భుతంగా ఉంటుంది ఆ చెరువు. అమీన్పూర్ చెరువు దాదాపు అది ఫస్ట్ బయోడైవర్సిటీ లేక్ అనమాట కంట్రీలో, ఆ లేకు. నెక్స్ట్ సరూర్ నగర్ చెరువు. నెక్స్ట్ ఇదే కాకుండా మనకి ఫాక్సాగర్ లేక్ అని చెప్పి అది డిండిగల్ ఏరియాలో మనకేది ఈ జీడిమెట్ల సూరారాం ఏరియాలో ఉంటుందన్నమాట. అది కూడా ఒక బ్యూటిఫుల్ లేక్ అది. ఈ అంటే టోటల్గా ఈ పెద్ద చెరువులు 4 అంటే మినీ ట్యాంక్ బండ్ లాగా డెవలప్ చేయాలని. సో 24 అయినాయి. ఇంతేకాకుండా సిఎస్ఆర్ కింద కూడా చాలామందిని మేము ఇన్వాల్వ్ చేసి చేయాలనేది కూడా వాళ్ళతో కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి. అంటే ప్రైవేట్ ఇది ఇప్పుడు ఇన్ని 100 చెరువులు చేయాలంటే ప్రభుత్వంతో అవ్వదు. చిన్న చెరువులు లెస్ దెన్ 5 acres, లెస్ దెన్ 10 acres ఉంటాయి కనుక సిఎస్ఆర్లో టేకప్ చేసి మేమేం చేస్తామంటే సూపర్వైజ్ చేస్తాం. ఆ చెరువులు ఆక్రమణ అంటే చెరువు చేసేటప్పుడు గతంలో కూడా చేశారు. ఇప్పుడు మీరు చేసేది ఏంటి గొప్ప, ఇంతకుముందు కూడా చేశారు కదా అని ఎవడైనా అనొచ్చు. చెరువులు ఇంతకుముందు చేశారు, బట్ ఆక్రమణలు తీయలేదు ఎప్పుడు. ఇప్పుడు ఫస్ట్ టైం ఆక్రమణలు తీస్తున్నాం. మేము హైడ్రా ఫామ్ అయిన కొత్తల్లో బెంగళూరుకి వెళ్ళాము 2024 నవంబర్లో. వెళ్ళినప్పుడు అక్కడ మేము స్టడీ చేయడానికి వెళ్తే అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళ చీఫ్ ఇంజనీర్లు అందరూ వచ్చి మాకు చూపించారు. మొత్తం వాళ్ళ చెరువులు 2009 నుంచి చేస్తున్నారు. సో చేస్తుంటే చూస్తానికి వెళ్తే వాళ్ళు చూసిన తర్వాత ఒక 6 నెలల్లో వాళ్ళ టీం అంతా మన దగ్గరకు వచ్చారు. ఇక్కడ మీ దగ్గర నేర్చుకుందామని వస్తున్నాం సార్ అని. మా దగ్గర ఏముందంటే అసలు మీరు ఎంక్రోచ్మెంట్స్ ఎలా తీయగలుగుతున్నారు అన్నారు. అన్నిటికన్నా కష్టమైంది, అత్యంత ముఖ్యమైనది చెరువుల డెవలప్మెంట్లో ఎంక్రోచ్మెంట్స్ తీయటం. అది లేకుండా మనం సపోజ్ 20 ఎకరాలు చెరువు ఉందనుకోండి, 15 ఎకరాలు ఎవరో ఆక్యుపై చేసి ఉంటాడు, ఎవరో ప్రైవేట్ పట్టాలంటాడు, శిఖం పట్టాలంటాడు. అవన్నీ వదిలేసి మనం 5 ఎకరాలు చేస్తే కనుక ఆ తక్కినంత లైసెన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి. సో అంటే అది కాకుండా ఇప్పుడు మనం వీలైనంత వరకు మ్యాక్సిమం ఇల్లులు, నివాస గృహాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు అన్నిటి కూడా మనం తీసుకున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ కుకట్పల్లి నల్ల చెరువు. 16 ఎకరాలు ఉండాలి, దాన్ని 30 ఎకరాలు చేసాం. సో బతుకమ్మకుంట అసలు ఏమీ లేని దాన్ని 5 ఎకరాలు చేసాం అక్కడ. సో తమ్మిడికుంట అది కూడా అంతే, 14-15 ఎకరాలు ఉండే చెరువుని దాదాపు 30 ఎకరాలు అవుతుంది అనమాట. ఎన్కన్వెన్షన్ ఇట్లాంటివన్నీ చాలా కూడా మనం తీసుకున్నాం అంత అనమాట. తీసుకొని మొత్తం కూడా చేసాం. అంటే మ్యాక్సిమం ఎంత వీలైద్దో FTL దాకా అంత కూడా మనం అన్లెస్ అండ్ అంటిల్ అక్కడ ఇల్లులు బస్తీలు వస్తేనే మనం వాటిని టచ్ చేయట్లేదు, నివాస గృహాలు ఉంటాయి. సో ఇది జరుగుతుంది. సో చెరువుల్లో పునరుద్ధరణ అనేది ఇది ఇప్పుడు మొదలెట్టిన ఒక యజ్ఞం ఇది. ఈ యజ్ఞం నెక్స్ట్ 10-20 ఏళ్ళు చేస్తే తప్ప అవ్వదన్నమాట. అంటే ఇది నిర్విఘ్నంగా జరగాలి. అండ్ జరిగితే కనుక అప్పుడు మనకి బ్యూటిఫుల్ వాటర్ బాడీస్ వస్తాయి. వాటర్ బాడీస్ ఉత్తి చెరువులు అంటే చెరువుల కోసం చేస్తలేదు, ఈ పక్కన అన్ని వయసుల వాళ్ళు వచ్చి దీంట్లో స్టేక్ హోల్డర్స్ అవుతున్నారు. ఉప్పల్ చెరువు తయారు చేస్తాం అనుకోండి, పెద్ద నల్ల చెరువు ఉప్పల్, అది దాదాపు 60 ఎకరాల చెరువు. అది పిల్లలు వచ్చి ఆడుకోవడానికి అక్కడ పార్కులు ఉంటాయి, ప్లే ఏరియాస్ ఉంటాయి. వయసు ఏది పైబడ్డ సీనియర్ సిటిజన్స్ వస్తే వాకింగ్ ఏరియాస్ ఉంటాయి. చిన్నపిల్లలు అంటే మీ ఇది టీనేజర్స్ ఆడుకోవాలంటే పికిల్ బాల్ కోర్ట్స్ అట్లాంటివి వస్తాయి. ఆడవాళ్ళు వాళ్ళు వచ్చి ఉండాలంటే కనుక వాళ్ళు కూడా అక్కడికి వచ్చేది మాట్లాడుకోవడానికి, వాక్ చేయడానికి, లేకపోతే వాళ్ళకి అక్కడ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అక్కడ ఉంటాయి. అంటే అన్ని రకాల వయసు ఉన్న వాళ్ళు వచ్చి ఆ చెరువులో భాగస్వాములు అయితే కనుక చెరువుని కాపాడవచ్చు. అంతేగాని జస్ట్ దాన్ని ఏదో పైన మనం చేసి చెరువును తయారు చేసామంటే కనుక కాదు. ప్రతి ఏజ్ గ్రూప్ దాన్ని ఇది నాది, నేను రావాలి ఇక్కడికి అనేటట్టు ఉండాలి. చిన్నప్పుడు మనకి గ్రౌండ్స్ ఉండేవి, ఆ గ్రౌండ్స్ అన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు పిల్లలంతా ఇళ్లలో కూర్చొని సెల్ ఫోన్లు చూస్తున్నారు. ఆ కల్చర్ని మార్చాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ చెరువులన్నింటిలో కూడా అందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయాలి, ఇది ఒక కమ్యూనిటీ యాక్టివిటీ అవ్వాలి. అప్పుడు మనకి హెల్త్ పరంగా ఇష్యూస్ కానీ, ఇళ్లలో కూర్చొని ఫోన్లు చూస్తూ సెల్ ఫోన్లకి ఇదైపోయి వచ్చేటటువంటి దాంతో వచ్చినటువంటి చాలా ఇష్యూస్ మనం చూస్తున్నాం పిల్లల్లో. అవన్నింటిని కూడా రేపు అడ్రస్ చేయొచ్చు. బయట యాక్టివిటీ కనపడాలి. వాడు బయటకు వెళ్ళలేక ఇళ్లలో చిన్నప్పుడు ఎవరైతే గ్రౌండ్స్ ఉంటే బ్యాట్ బాల్ పట్టుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళడానికి ఏమీ లేదు, అందుకోసం ఇంట్లో కూర్చొని ఫోన్ చూస్తాడు, టీవీ చూస్తాడు. న్యాచురల్గా అతని మైండ్ సెట్ అలానే తయారవుతుంది. ఇవన్నీ మారతాయి లాంగ్ టర్మ్లో. చెరువులు అండ్ స్టోరేజ్ ఆఫ్ వాటర్. మన కూకట్పల్లి నుంచి కొంతమంది వచ్చారు, సార్ మా ప్రాంతంలో మేము ఇంతకుముందు ట్యాంకర్లు తెప్పించేవాళ్ళం, ఈసారి వర్షాలు లేవు అసలు సమ్మర్లో, అయినా కానీ కూడా మాకు నీళ్ళు ఉన్నాయి గ్రౌండ్ వాటర్లో. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇది కావాలి మార్పులు అనమాట. సో రియల్ ఎస్టేట్ అంటే మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి చేయటం అనే దాంతో పాటు, అంటే అది చేయొచ్చు, అది చేస్తూనే ఫండమెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్లో ఉండాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనుకోండి, ఆ డెవలప్మెంట్ దేనికోసం ఉంటుంది? ఎవడో రియల్ ఎస్టేట్ వాడి జోబుల్లోకి పోవడానికి తప్ప కానీ దేనికి ఉండదు అనమాట. అందుకోసం ఇవన్నీ చేయడానికే ఇది హైడ్రా చేస్తుంది. అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా మీరు అంటున్నారు. ఎస్, గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఇప్పుడు రోడ్స్ కూడా ప్రైవేట్ రోడ్స్ అన్న ఎగ్జాక్ట్లీ గేటెడ్ కమ్యూనిటీస్ అనేది ఇన్నాళ్ళు జనాల్ని మోసం చేస్తూ బిల్డర్స్ చాలా మంది కూడా చేశారు. ఏం చేసేవాళ్ళు, గ్రూప్ హౌసింగ్ ఉంటుంది, ఏదో 100 ఇల్లులో ఏదో కట్టేసి దాని చుట్టూ గోడ కట్టేసేవాళ్ళు. గేటెడ్ కమ్యూనిటీ అంటే దానికి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి హెచ్ఎండిఏ నుంచి. దానికి మెయిన్ ఏంటంటే పెరిఫరల్ రోడ్స్ అంటారు. అంటే గోడ, ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీ వచ్చింది అనుకోండి, ఇటువైపు నుంచి అటువైపుకి మధ్యలో గేటెడ్ కమ్యూనిటీ రోడ్ కట్టే అంత మొత్తం బ్లాక్ చేసేస్తున్నాం కదా, రోడ్లు రాని మధ్యలో నుంచి గోడలు కట్టేస్తాం కదా. అప్పుడు ఏం చేయాలి, ఆ కాంపౌండ్ వాళ్ళు బయట చుట్టూ ఒక గోడ ఒక రోడ్డు తయారు చేయాలి. అంటే ఇటు కింద నుంచి అటు పైకి పోవాలంటే కనుక అతను గేటెడ్ కమ్యూనిటీ లోపల నుంచి వెళ్లకుండా బయట నుంచి వెళ్ళడానికి గోడ చుట్టూ ఉంటుంది అనమాట ఒక రోడ్డు. అవి విస్మరించి గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి వాళ్ళు పెరిఫరల్ రోడ్స్ వేయకుండా గోడలు కట్టేసి మీ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి అమ్మేసినటువంటి చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రణవ్ అది యాంటిలియా అని చెప్పి ఒకటి ఉంటుంది, ఇది ఏది మన బాచుపల్లిలో. వాళ్ళు వచ్చేసి అసలు హైడ్రా మా మీద వచ్చి యాక్ట్ చేస్తుంది. అసలు వాళ్ళ ప్లాన్ తీసి చూస్తే హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాన్, దాంట్లో క్లియర్గా రాసి ఉంటుంది అనమాట, దిస్ ఈజ్ ఎ గ్రూప్ హౌసింగ్ నాట్ ఏ గేటెడ్ కమ్యూనిటీ రాసి ఉంటుంది. బట్ అయిన వాళ్ళు మాది గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పి చెప్తుంటారు. అది అంటే అక్కడ దానివల్ల ఏమవుతుంది, అక్కడికి వెళ్ళేటప్పుడు మల్లంపేట ఒకటి ఎగ్జిట్ ఇచ్చారు, ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ ఇస్తే దాని నుంచి వచ్చే ట్రాఫిక్ అసలు నీకు చట్టపరంగా హక్కే లేదు కదా, నువ్వు ఎలా ఆపుతావు? నువ్వు బిల్డర్ కనుక మీకు అమ్ముంటే బిల్డర్ని ప్రాసిక్యూట్ చేయండి, బిల్డర్ మీద కేసులు పెట్టండి అనేది. ఇప్పుడు అందుకో పబ్లిక్ అందరూ కూడా ఇప్పుడు హైడ్రా అనేది అందుకో నేను చెప్తున్నాను, రీడిఫైన్ చేసింది, పబ్లిక్ని అవేర్నెస్ పెంచుతుంది, అప్రూవ్డ్ లేఅవుట్స్ వైపు తీసుకెళ్తుంది. ఏది డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్స్, హైదరాబాద్ ఓఆర్ఆర్ బయట అయితే డిటీసీపీకి వెళ్ళాలి, లేదు అంటే హెచ్ఎండిఏ లిమిట్స్ దాటితే డిటీసీపీ లేఅవుట్స్ ఉంటాయి రూరల్ ఏరియాస్లో. హెచ్ఎండిఏ లోపల అయితే కనుక హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉండాలి. అప్రూవ్డ్ లేఅవుట్సే కొనండి అని చెప్తున్నాం అనమాట. అన్అప్రూవ్డ్ వైపు వెళ్ళొద్దు, ఎందుకంటే రేపు దాన్ని తీసేసి మళ్ళీ ఏదైనా మళ్ళీ మార్చొచ్చు. ఆ అవేర్నెస్ ఇప్పుడు వచ్చింది. ఇది ఇన్నాళ్ళు మరి ఉన్నాయి, టౌన్ ప్లానింగ్ ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే కనుక మనం చర్యలు తీసుకోవడం మొదలెట్టాం అందరికీ ఇప్పుడు ఆ నాలెడ్జ్ వచ్చేసింది. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇది. సో మేము ఇచ్చేటటువంటి ప్రెస్ నోటిఫికేషన్స్ ఇచ్చేది కూడా ఎందుకు ఇస్తాము, దాంట్లో ఇచ్చేటప్పుడు పబ్లిక్ చదవాలి, ఒక ఎడ్యుకేట్ అవ్వాలి, అతని అవేర్నెస్ పెరగాలి. అతనికి ఎప్పుడైతే కనుక అతనికి దాని గురించి అవగాహన పెరిగిందో మోసపోడు అనేటటువంటి దాంతో మేము ఇస్తుంటాం. ఎవరిని వచ్చి మాకు కంప్లైంట్ ఇస్తే ప్రజావాణిలో కానీ ఎవరిని ఇస్తే దాన్ని మొత్తం పూర్తిగా దాన్ని మెన్షన్ చేస్తాం. ఎందుకంటే రేపు ఆ అవేర్నెస్ తోటి అతను రేపు విల్ బీ మోర్ స్ట్రాంగర్, చీట్ చేయబడ్డా అనమాట.